పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే రేపు జరిగేటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొదటి విడత ఎన్నికల్లో భాగంగా పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి 5 మండలాల్లో మంతని, ముత్తారం, కమాన్పూర్, రామగిరి, కాల్వ శ్రీరాంపూర్ 5 మండలాల్లో రేపు జరిగేటువంటి మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు అన్ని అధికారులు అయితే అన్ని రకాల ఏర్పాట్లు అయితే పూర్తి చేయడం జరిగింది. ఏర్పాట్లన్నీ కూడా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఏర్పాట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా పరిశీలించారు. అంతేకాకుండా పోలింగ్ సామాగ్రికి సంబంధించిన సెంటర్లను కూడా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూడా పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల భాగంగా 99 గ్రామ పంచాయతీలకు రేపు ఎన్నిక జరగనుంది. అయితే 4 గ్రామాలు ఏకగ్రీవం తోట ఆగేపల్లి, మైదాపల్లి, నాగారం, చందనాపూర్ 4 గ్రామాలు ఏకగ్రీవం కావడంతో మిగతా 95 గ్రామ పంచాయతీలకు రేపు మొదటి విడతలో భాగంగా ఎన్నికలు అయితే జరగనున్నాయి. ఈ యొక్క మొదటి విడతలో భాగంగా 95 గ్రామ పంచాయతీలకు గాను 376 మంది అభ్యర్థులు అయితే బరిలో ఉన్నారు. 1,45,376 మంది ఓటర్లు రేపు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాలకు ఇప్పటికే సామాగ్రి అయితే తరలించడం జరిగింది. పోలింగ్ కేంద్రాల వద్ద కూడా అన్ని అయితే పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రేపు మొదటి విడత ఎన్నికల భాగంగా ఒక డీసీపీ, 2 ఏసీపీలు, అలాగే 15 మంది సిఐలు, 40 మంది ఎస్ఐలు, అలాగే ఏఎస్ఐలు, కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, అలాగే ప్రత్యేక పోలీస్ బలాలతో పాటుగా సుమారుగా 8 మంది పోలీసులు మొదటి విడత ఎన్నికలో పాల్గొంటున్నట్లుగా కూడా అటు పోలీస్ శాఖ కూడా వెల్లడించడం జరిగింది. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు సర్వం సిద్ధం చేసినట్లయితే జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అయితే వెల్లడించడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే గోదావరిఖని ప్రెస్ క్లబ్లో పైసా వాళ్ళ సినిమా పోస్టర్ను రిలీజ్ చేశారు సినీ నటుడు అద్విక్. ఈ సందర్భంగా సినీ నటుడు అద్విక్ మాట్లాడుతూ రామగుండం కార్మికుని కొడుకుగా మొదటిసారిగా సినిమాలో నటించాను కాబట్టి తనను కార్మిక క్షేత్రం రామగుండం పారిశ్రామిక ప్రాంతం అంతా కూడా పెద్దపల్లి జిల్లా వాసులంతా కూడా తనను ఆదరించారు, తన సినిమాను చూడాలంటూ కూడా హీరో అద్విక్ కోవడం జరిగింది. సింగరేణి RG1 పరిధి ఏరియా వర్క్షాప్లో ఉపేంద్రచారిగా పనిచేస్తున్నటువంటి సింగరేణి కార్మికుని కొడుకుగా అద్విక్ మొదటిసారిగా నటిస్తున్నటువంటి ఈ యొక్క పైసా వాళ్ళ సినిమాను ఈ నెల 12వ తేదీన రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సినిమాను చూసి తనను ఆదరించాలంటూ కూడా కోల్పేట ప్రాంత వాసులందరూ కూడా హీరో అద్విక్ కోరుకోవడం జరిగింది.